నమస్తే మిత్రులందరికీ అందరం బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం తిరుమల శ్రీవారి మెట్లెక్కినాం కదా ఫ్రెండ్స్. మెట్లెక్కిన వీడియో అట్లనే బ్యాలెన్స్ ఉంది. అయితే మనం తిరుమల దర్శనానికి వెళ్ళే ముందు మనం ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలి, స్వామివారి పుష్కరిణి ఎక్కడ ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో చూసుకుంటూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రేపు మనకు తిరుమలకు సంబంధించిన ఆర్జిత బ్రహ్మోత్సవ టికెట్ వీడియోలు అయితే ఫ్రెండ్స్. ఎవరైనా లక్కీ డిప్ వేయాలనుకుంటే వేసుకోండి. ఈ వీడియోలో మనం మిగతా విషయాలు అయితే చర్చించుకుందాం. ఎందుకంటే స్వామివారి టెంపుల్ను చూపించుకుంటా మిగతా విషయాలు అయితే మాట్లాడదాం. స్వామివారి టెంపుల్ ఉదయం తీసిన, సాయంత్రం రాత్రి టైంలో కూడా తీసిన ఫ్రెండ్స్. 2 సమయాలలో తీసిన చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం 2 సమయాలలో మీరైతే చూడొచ్చు. ఈ వీడియోలో మొత్తం మీద మీకు చూపిస్తా. రూమ్లు ఎక్కడ ఉంటాయి, ఇట్లా అన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటా. ఇది సప్తగిరి రెస్ట్ హౌస్ అండి. సప్తగిరి రెస్ట్ హౌస్లో మాకైతే రూమ్ అలాట్ అయింది. 100 రూపాయల రూమ్ ఖరీదు. అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి లైన్ ఏమి ఉండదు, డైరెక్ట్ స్కాన్ చేసేస్తారు. స్కాన్ చేసినాక ఒక 15 నిమిషాల తర్వాత మనకి ఎక్కడ రూమ్ అలాట్ అయిందని మెసేజ్ వస్తుంది. మాకైతే సప్తగిరిలో వచ్చింది. ఇది కళ్యాణకట్ట. కళ్యాణకట్టకు సంబంధించినంత వరకు ఎక్కడ రూమ్స్ ఉంటాయి అక్కడే ఉంటాయండి. తలనీలాలు అక్కడే ఇచ్చుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. అయితే మేము ఇక్కడ మా తలనీలాలు మా బాబు ఇచ్చేసాడు. బాబు ఇచ్చేసిన తర్వాత మేము వెళ్ళాము. నేను లాస్ట్ టైం ఇచ్చేసిన కదా, అందుకే నేను ఇవ్వలేదు. ఇక్కడ మేము దర్శనానికి మార్నింగ్ టైము స్నానానికి వెళ్ళాం. అంటే ఈ మన పుష్కరిణి ఉంటుంది కదా, పుష్కరిణి దగ్గరికి స్నానానికి వెళ్ళేటప్పుడు మా రూమ్ నుంచి సప్తగిరి నుంచి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి తోవు ఉంటుంది అన్నట్టు. ఇది ఫుట్పాత్ ఉంటుంది. ఆ ఫుట్పాత్ ఎక్కేసి ఈ మెట్లు దిగేస్తేనే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. టెంపుల్ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఇది మనం రోడ్ మార్గం కూడా కాకుండా ఈ షార్ట్ కట్ అన్నట్టు. ఈ షార్ట్ కట్ కూడా అయితే మేము వెళ్ళాం. అయితే మీకైతే పైనుంచి వ్యూ చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసిన. ఈ కనిపించే వాటిలలో కూడా భక్తులు ఉంటారు. ఎందుకంటే రూములు అలాట్ కాని వాళ్ళు, ప్లస్ సడన్గా దర్శనానికి వచ్చిన వాళ్ళకు రూములు దొరికాయి కదా, రూములు దొరికినప్పుడు ఇటువంటి కాటేజీలు కూడా చాలా ఉంటాయండి. ఎందుకంటే మనం భక్తులు చాలామంది వస్తారు. ఇప్పుడైతే మేమైతే కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనకు స్వామివారి టెంపుల్ అయితే వస్తుంది. స్వామివారి టెంపుల్ వచ్చేటప్పుడు మా బాబు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు చూడండి. మేము ఎట్లకుండా అయితే మేము వెళ్ళేసినాం. కిందికి దిగేసిన తర్వాత చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, షాప్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనకు స్వామివారి టెంపుల్ అయితే వస్తుంది. స్వామివారి టెంపుల్ కంటే ముందు మనకు బేడి ఆంజనేయ స్వామి దేవాలయం మెట్ల కాడ నుంచి దిగాల్సి ఉంటుంది. అక్కడ అఖండ దీపం ఉంటుంది. అఖండ దీపం తర్వాత ఎదురుగానే మనకు స్వామివారి ఆలయం అయితే కనబడుతుంది. అన్ని టిఫిన్ సెంటర్స్ ప్లస్ మండపాలు ఒక 50 ఇండ్లు ఉంటాయండి. ఇట్లాంటి మండపాలు అయితే. ఈ మండపాలు 50 ఉన్నా కూడా జనాలు అయితే సరిపోరు. ఎంత 7 లక్షల మంది అయితే రోజు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఇట్లాంటి మండపాలలో పడుకుంటారు. ప్లస్ రూములు, ప్లస్ కాటేజెస్, లాకర్స్ ఇన్ని ఉన్నా కూడా సరిపోవు. పరిణామ సంకీర్తన ఇక్కడ ఎంత బాగా జరుగుతుందండి. ఇప్పుడు మనకు కనబడుతుంది చూడండి. కనిపించేది స్వామివారి ఆలయం. బంగారు మండపం ఉన్నది ఆలయం. ఇక మనకి సెల్ ఫోన్ తిరిగి ఇచ్చే కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది. PAC 4 అంటుంది. ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి దేవాలయం వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. 4 మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగరాదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. స్వామివారి ఆలయం ఎదురుగా అయితే మనం ఉన్నాం.
అఖండ దీపం వెలుగుతూనే ఉంటది ఇక్కడ ఎప్పటికీ. చాలా మంది అఖండ దీపం ఎదురుగానే ఫోటోలు దిగుతారు. ఇక్కడ మనకు కనిపెడతారు చూడండి, ఎందుకంటే కనిపించే వాళ్ళంతా ఫోటోలు దిగే వాళ్ళే. అట్లా నిలబడి దండం పెట్టుకుంటే ఫోటోలు దిగుతారు. ఇట్లాంటి మాడ వీధులు, ఇదంతా మాడ వీధులు, తూర్పు మాడ వీధులు అంటారు దీన్ని. ఈ 4 మాడ వీధులు ఉంటాయి మొత్తానికైతే. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ప్రచార వేదిక ఉంటది, కళ్యాణ వేదిక. వెంకటేశాయ. మొత్తానికైతే వచ్చేసినాం తిరుమల. ఇదిగో ఆలయం చూడండి, చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ మనం చూపెట్టాల్సింది ఆలయం అని కాదు, కానీ ఇక్కడ జనాలు అయితే ఎంత బాగా రష్ ఉంటారు అంటే ఫుల్ రష్ ఉంటారు. స్వామివారి ఆలయాన్ని అయితే చూడండి. స్వామివారి ఆలయం ముందట ఉన్నది గుళ్ళ మండపం. గుళ్ళ మండపం తర్వాతనే స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. స్వామివారి దర్శనానికంటే ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వరాహస్వామి దర్శనం తర్వాతనే మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. మందికి ఈ విషయం తెలియక 300 రూపాయలు దర్శనం తీసేసుకొని దర్శనానికి వెళ్ళిపోతారు. మనం ముందు రోజు కానీ సాయంత్రం కానీ వెళ్తే దర్శనం ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. అయితే మేము పుష్కర్నికి వెళ్ళిపోతాం. పుష్కర్నికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రూమ్కి వచ్చిపోసి మా టైం ప్రకారం మేము వెళ్ళిపోతాం. మేము 7 గంటల ప్రాంతంలో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళినాం. వరాహస్వామి దర్శనానికి. వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, మాకు 11కి దర్శనం ఉండే, 11 తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాం. స్వామివారి తూర్పు మాడవీధుల నుంచి అయితే ఈ వీడియో తీస్తున్నా చూడండి. స్వామివారి ఆలయం దగ్గర నుంచి కనిపించే పుష్కరిణి పక్కన ఉండి, పుష్కరిణి స్వామివారి ఆలయం పక్కనే ఉంటుంది. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. అందుకే దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు పుష్కరిణి కనబడుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాలు అప్పుడు ఈ మాడవీధులలో అయితే జనాలు అయితే కూర్చుంటారు. మొత్తం కూర్చుంటే ఈ స్వామివారు అయితే ఈ మార్గం కూడా మనకు వాహన సేవ జరుగుతుంది. పుష్కరిణి కనబడుతుంది, చూపిస్తాం మంచిగా దగ్గర నుండి చూపిస్తామని ఆయన. ఇది కనిపించేది వరాహస్వామి దేవాలయం. ఇక్కడ బోర్డు చూడండి, ఇదే. చాలా మంది పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీనివాసం దర్శనానికి అయితే వెళ్తారు. ఇది పద్ధతి అంటారు. స్వామివారికి వరాహస్వామికి అయితే ఈ వరం కూడా కల్పించిన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. కనిపించేది వరాహస్వామి దేవుడు. చూసేది పుష్కరిణి అండి, ఎంత చూపిస్తున్నారు. పక్కన స్వామివారి ఆలయం ఉంటుంది. మళ్ళీ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత అయితే మళ్ళీ మేమైతే దర్శనానికి ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకున్నాం. వరాహస్వామి దర్శనం చేసుకున్న స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాను. మీకైతే మళ్ళీ ఒకసారి టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ బంగారు వాకిలు కనబడుతుంది, బంగారు కాపడంతో ఉన్నది స్వామివారి గుడి. ఇది మెయిన్ గోపురం. బంగారు పుస్తకం అవుతాయి. బంగారు గోపురం ఉన్నది స్వామివారి గుడి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ఆలయం ముందటైతే మా వాళ్ళని ఫోటో దించడం కోసం అయితే చూపించడం ప్రయత్నం చేసిన. మా బాబు, మా మిస్సెస్ ఇక్కడ స్వామివారి ఆలయం ముందట దగ్గర అన్నట్టుగా మనం ఒక 10 అడుగులు వేస్తే స్వామివారి ఆలయం పక్క నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇది స్వామివారి అఖండం అండి, అఖండ దీపాలు అంటారు కదా. దగ్గర నుంచి చూపించే ప్రయత్నంలో చేసిన. నేనైతే నిలువుగా వీడియో తీసిన కాబట్టి మీకు ఇట్లా చూపెట్టాల్సి వస్తుంది. ఈ అఖండ దీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. వీటిని ఎప్పటికీ ఎవరో ఒకరు ముట్టిస్తూనే ఉంటారు. ఎందుకంటే నిత్య దర్శనం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మా బాబు ఫోటో దిగుతున్నాడు చూడండి.
ఇంతకు ముందు వాళ్ళు దిగారు కదా, అట్లనే మా బాబు కూడా దిగుతున్నాడు. తర్వాత మేము కూడా దిగుతాం. కుదిరిప్పుడు వస్తే ఇటువంటి అన్ని కార్యక్రమాలు అయితే మేము చేసేసుకున్న తర్వాతనే మేము దర్శనానికి అయితే వెళ్ళినాం. చూడండి, ఇక్కడ మేమిద్దరం కూడా స్వామివారి మొక్కుతున్నాం స్వామివారికి. చాలా మంది దిగుతారండి ఇక్కడ ఫోటోలు. ఈ పాయింట్ అయితే చాలా మందికి తెలియదు, ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడిప్పుడే ఈ ప్లేస్ని అయితే గుర్తిస్తున్నారు. వేడి ఆంజనేయ స్వామి ముంగట్నే ఉంటుందండి ఈ ప్లేస్ అయితే, చూసుకోండి. స్వామివారి ఆలయం ముందర ఇంతకుముందు ఫోటోలు తీసుకున్నాం కదా, ఇక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాం. అయితే దీని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయినాం అన్నట్టు. రూమ్కి వెళ్ళే మార్గంలో చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాం. స్వామివారి ఆలయంకి వెళ్ళేటప్పుడు వీలైతే మీరు పుష్కర్లో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్వామివారి ఆలయం పక్కన వెంగమాంబ నిత్యాన్నదాన పథకం ఉంటుందండి. అక్కడ ఎప్పటికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. సాయంత్రం సన్నివేశం చాలా ఆనందకరంగా శ్రీవారి దేవాలయం చాలా శ్రీవారి ఆలయం చాలా మంది భక్తులు అయితే రూమ్లోకి వెళ్ళిపోయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వేడి ఆంజనేయ స్వామి అయితే టెంపుల్ ఉంది, అది వేడి ఆంజనేయ స్వామి టెంపుల్. బంగారు తాపలో ఉన్నది కానీ వేడి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక మనకు శ్రీవారి టెంపుల్ కనిపిస్తున్నాయి చూడండి, 3 గోపురాలు. ఫస్ట్ గోపురం ఏమో ఎంట్రన్స్ బయటకు వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. సెకండ్ గోపురం ఏమో మనం బంగారు వెండి వాకిలి, తర్వాత వచ్చేసి బంగారు శ్రీవారి ఆలయం. ఇక్కడ నుంచి అయితే మీకు శ్రీవారికి సంబంధించిన విశేషాలు అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. చాలా దర్శనాలు అయితే ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. శ్రీవారికి సంబంధించిన దర్శనాలు ప్లస్ ఈ లడ్డు ప్రసాదం అయితేనేది, వేడి ఆంజనేయ స్వామి అయితేనేది, వరాహ స్వామి అయితేనేది, మన గుళ్ళు ఆలయాలు అయితేనేది, తిరుమలకు సంబంధించిన ఆలయాలు అయితేనేది, ట్రైన్ విశేషాలు అయితేనేది, చాలా ఉంటాయి. ఎంత అందంగా ఉండదు శ్రీవారి ఆలయం అయితే. మంచి ఎంతమంది భక్తులు ఉంటారంటే ఇక్కడ వేలాది లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు. అక్కడనేమో దీపాలు ముట్టిస్తూనే ఉంటారు, అక్కడేమో ఫోటోలు దిగుతూనే ఉంటారు. మీకు కనబడుతుంటాయి, ఇక్కడ చూపిస్తున్నానండి. అక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు. లైటింగ్ ఇట్లున్నది. ఇక్కడేమో స్వామివారికి సంబంధించిన ప్రవచనాలు కానీ భజనలు కానీ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కనిపించే నాద నీరాజనం ఉన్నది చూడండి, ఆ నాద నీరాజనం దగ్గర అయితే అట్లా జరుగుతుంది. సరే చూడండి, స్వామివారి ఆలయాన్ని అయితే మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా బాయ్. సాయంత్రం వేళలో స్వామివారి ఆలయం ఉండటం నాది చిన్న సెల్ఫీ వీడియో అండి. ఈ వీడియోలో మీకు మొత్తం విశేషాలు అయితే చెప్పిన. ఏదైనా విశేషాలు మర్చిపోతే మళ్ళీ కూడా వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. దయచేసి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే తిరుమలకు సంబంధించిన సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా. ఇదే తిరుమల ఆలయం, మనం ఒక చిన్న సెల్ఫీ వీడియో. స్వామివారి ఆలయాన్ని అయితే ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నదో. చూడండి ఒకసారి స్వామివారి ఆలయం కూడా మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో అద్భుతంగా ఈ వీడియో తీయడానికి ప్రయత్నం చేసిన. ఈ వీడియోతోనే నేనైతే జ్యోతి ఎదురుగా కనిపించు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు స్వామివారి గోపురం అయితే చూడండి మీరు. ఇక్కడ నుంచి అయితే స్వామివారి దర్శనాలు అయితే ఇట్లా జరుగుతాయండి. ఏమైనా మర్చిపోతే ఒకసారి ఈ ఫోటో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది స్వామివారి ఆలయం అండి. ఆలయం ముందట నా చిన్న సెల్ఫీ ఫోటో సంబంధించిన ఫోటో వ్యూ పాయింట్ అండి. ఇక్కడైతే చాలా మంది ఫోటోలు దిగుతూనే ఉంటారు. స్వామివారి ఎదురుగా దిగినట్టు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం 7 కొండలకు సంబంధించిన వ్యూ అయితే ఈ గార్డెన్ సెటప్లో సెట్ చేసిండ్రు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు. మేము కూడా ఇక్కడ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిందికి అయితే తెల్లారి వెళ్ళేసినామండి. ఇది తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, తిరుమలకు సంబంధించిన పూర్తి విశేషాలతో అయితే మేము ముందరికి వచ్చానని అనుకుంటున్నా. స్వామివారిని అయితే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటాం.